చలికాలం అంటే చాలామందికి కష్టకాలం. ఎన్నో సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది డ్రై స్కిన్. ఈ డ్రై స్కిన్ వల్ల అనేక అనుబంధ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది కాళ్ళ మడమలు పగలటం. ఈ వీడియోలో ఒకవేళ మీ కాళ్ళ మడమలు బద్దలుగా పగులుతూ ఉంటే ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనేది తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరినీ ఇబ్బంది పెట్టే కాళ్ళ మడమలు పగలటం. ఈ కాళ్ళ మడమలు పగులుతూ ఉంటే అప్పుడు కొన్ని పద్ధతులు, కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని మీరు పాటించవచ్చు. అసలు చాలా మందికి ఈ చలి అనేది పులిలాగా కరుస్తూ ఉంటుంది. దాంతో అనేక సమస్యలు. కాబట్టి ఈ చలికాలం చికాకుల మీద అందరికీ అవగాహన ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయుర్వేదం దీన్ని ఋతుసంధి, అలాగే ఈ ఋతుచర్యలు అంటుంది. అంటే ఋతుసంధిలో ఋతుచర్యలు కొన్ని పాటించాల్సి ఉంటుంది. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. చలికాలం రాగానే ముందుగా ప్రభావితం ఏదేంటంటే చర్మం. మన అంగ ప్రత్యంగాలన్నింటిలోకి పెద్దది చర్మం. కాబట్టి ఈ చలికాలం తాలూకు ఆ ప్రతికూలతలకు ముందుగా ప్రభావితం అయ్యేది చర్మం. ఎట్లా అయితే ఆ భూమి బద్దలుగా పగులుతూ ఉంటుందో అలాగా చర్మ సంబంధ సమస్యలు వస్తూ ఉంటాయి. కాళ్ళ మడమలు పగులుతాయి. ఇది ముఖ్యమైనది. ఒకసారి సోరియాసిస్ లాంటివి ఉంటే ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఒకసారి ఈ పగుళ్ళు సమస్య ఎక్కువైపోయి మంట పుడుతూ సెకండరీ ఇన్ఫెక్షన్స్ వల్ల తీవ్రమైన ఇబ్బందులను కూడా కలగజేసే అవకాశం ఉంటుంది. మరి ఈ పగుళ్ళను ఎలా తగ్గించుకోవాలి అంటే ముందుగా కొన్ని చక్కని ప్రథమ చికిత్సలు, ఇంటి చిట్కాలు ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్. దీనికి మీకు కావాల్సినవి పసుపు, తేనె, కలబంద గుజ్జు, తులసి ఆకులు. ఇలాగ వీటిని సిద్ధం చేసుకోండి. వీటితో ఔషధాన్ని తయారు చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ తేనె, 1 టీ స్పూన్ అలోవెరా జెల్ లేదా అలోవెరా గుజ్జు. అంటే ఈ కలబంద ఆకుని, ముదురాకుని పైన కింద తోలు తీసేసి ఆ సైడ్స్ని కట్ చేస్తే లోపల గుజ్జు వస్తుంది. దాన్ని మీరు సేకరించాలి. అలాగే 1/2 టీ స్పూన్ తులసి ఆకుల రసం. ఇలాగే వీటన్నిటిని బాగా కలిపి ఇప్పుడు దీన్ని ఆ పగుడు పైన రాయండి. ఒక 20 నిమిషాలు అలాగే ఉంచేసేసి తర్వాత నీళ్ళతో కడుక్కోండి. దీంతో మడమలు మృదువుగా మారతాయి, పగుళ్ళు క్రమంగా తగ్గుతాయి. అయితే ఇది వాడుతున్నంత కాలం కూడా రాత్రిపూట సాక్స్లు వేసుకుంటూ ఉంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. ఇలాంటిది ఇంకొక అద్భుతమైన వైద్యం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు ఆముదం, ఇంకా నిమ్మరసం. ఇలా సిద్ధం చేసుకోండి. 1 టీ స్పూన్ ఆముదంలో 1 టీ స్పూన్ నిమ్మకాయ రసాన్ని కలపండి. రెండింటిని బాగా విగరస్గా కలపాలి. అప్పుడు అది ఆయింట్మెంట్ లాగా అవుతుంది. ఈ మిశ్రమాన్ని పగిలిన మడమలకు రాయండి. దీంతో సమస్య త్వరగా తీరుతుంది. మడమలు ఈ పగుళ్ళు కానీ, మంటలు కానీ, లేకపోతే రఫ్గా ఉండటం కానీ ఇలాంటి అన్ని సమస్యలు తగ్గుతాయి. ఆముదం చాలా ఎక్సలెంట్ మెడిసిన్. ఇలాంటిది ఇంకొక మంచి వైద్యం. మీకు కావాల్సినవి అన్నీ సురక్షితమైనవి. ఇవే వ్యాజ్లైన్, ఇంకా బోరిక్ పౌడర్. ఈ వ్యాజ్లైన్ ఇది మీకు మామూలుగా దొరుకుతూనే ఉంటుంది. ఆ పారాఫిన్ వ్యాక్స్నే ఇలాగ వ్యాజ్లైన్ అంటూ ఉంటారు. దీన్ని అలాగే బోరిక్ పౌడర్ని సిద్ధం చేసుకోండి. వీటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని చేసుకోవాలి. 1 టీ స్పూన్ వ్యాజ్లైన్లో 1/2 టీ స్పూన్ బోరిక్ పౌడర్ కలపండి. దీన్ని మడమల పగుళ్ళ పైన రాయండి. ఇలా 3 రోజులు రాసే చాలు, పగుళ్ళు మాయమవుతాయి. ఇంకొక మంచి వైద్యం. మీకు కావాల్సినవి నీళ్లు, కొబ్బరి నూనె లేదు అనుకుంటే పెట్రోలియం జెల్లీ, లేదు అంటే బాదం నూనె. అంటే నీళ్లు ఒక ఇంగ్రీడియంటు, రెండో ఇంగ్రీడియంట్గా కొబ్బరి నూనె కానీ, పెట్రోలియం జెల్లీ కానీ, లేకపోతే బాదం నూనె కానీ తీసుకోవాలి. ఇలాగే సిద్ధం చేసుకోండి. దీన్ని అప్లికేషన్ ఎలాగంటే గోరువెచ్చని నీళ్ళల్లో ముందు ఆ పాదాలని ఒక 20 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత ఆరనివ్వండి. ఇప్పుడు కొబ్బరి నూనె కానీ, పెట్రోలియం జెల్లీ కానీ, లేదా బాదం నూనె కానీ రాయాలి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఇంకొక వైద్యం. మీకు కావాల్సినవి రోజ్ వాటర్, నిమ్మరసం, ఇంకా ఆముదం. ఇలా సిద్ధం చేసుకోండి. 1/2 టీ స్పూన్ రోజ్ వాటర్, 1/2 టీ స్పూన్ నిమ్మరసం, 1/2 టీ స్పూన్ ఆముదం. 3 కలిపితే చక్కటి ఆయింట్మెంట్ లాగా అవుతుంది. రోజు రాత్రి వేళ మడమలకు రాసుకుంటూ ఉండండి. దీంతో ఆ పగుళ్ళు తగ్గుతాయి, కొత్తవి రాకుండా ఉంటాయి.
ఇవేవీ లేవనుకోండి, ఒక అద్భుతమైన వైద్యం ఉంది. మీకు కావాల్సింది నెయ్యితో కూడా ఈ పగుళ్ళు తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీకు పగుళ్ళు ఎక్కువగా ఉంటే 1 టీ స్పూన్ నెయ్యిని వేడి చేయండి. వేడి తగ్గిపోతూ ఉండే సమయంలో ఆ దూదిని ఆ నెయ్యిలో ముంచి పగుళ్ళ మధ్యలో అద్దండి. ఇలా చేస్తున్నప్పుడు మంటగా అనిపించవచ్చు, అయితే కంగారు పడకండి, అంతా సర్దుకుంటుంది కొద్దిసేపట్లోనే. కొద్ది రోజుల్లోనే పగుళ్ళు పూర్తిగా తగ్గుతాయి. ఇంకొక మంచి ఆయుర్వేద తైలం ఉంది, ఇదే పిండ తైలం. ఈ డ్రై స్కిన్లో ఎక్సలెంట్గా పనిచేస్తుంది. రోజువారీగా వాడుకోవచ్చు, చిన్నపిల్లలకు కూడా వాడచ్చు. తరచూ కాళ్ళకి సంబంధించి పగుళ్ళు ఇలాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు ఆయుర్వేద మందుల షాపులలో ఈ పిండ తైలం దొరుకుతుంది. దీన్ని తెచ్చుకొని అప్లై చేయాలి, లేదా మాయిశ్చరైజర్ లాంటిది ఏదైనా వాడుకోవచ్చు. ఇది ఈ పగుళ్ళ సమస్యని త్వరగా తగ్గించేస్తుంది. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే షూస్. ఈ షూస్ విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మడుములు దెబ్బతినడానికి మీరు వేసుకునేటువంటి చెప్పులు కూడా కారణం అవుతాయి. షూస్ లేదా చెప్పులు మెత్తగా తేలిగ్గా ఉండే వాటిని ఎంచుకోండి. వాటికి ఇన్సోల్స్ ఉంటాయి కదా లోపలివి, అవి ఉంటే మంచిది. లేకపోతే అది రఫ్నెస్కి మడుముల సమస్య ఎక్కువ అవుతుంది. దీంతో మడుముల మీద ఒత్తిడి తగ్గుతుంది ఇన్సోల్స్ ఉంటే. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ కాళ్ళ పగుళ్ళ సమస్య, మెయిన్గా మడుముల సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి ఈ మడుముల పగుళ్ళ సమస్య వేరే వ్యాధులకి వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటుంది. ఉదాహరణకు పామార్ సోరియాసిస్, ప్లాంటార్ సోరియాసిస్ ఇలాంటివి ఉన్నప్పుడు అప్పుడు కూడా ప్లాంటార్ సోరియాసిస్లో పగుళ్ళలాగే కనిపిస్తుంది, కానీ అది సోరియాసిస్. అలాగే ఇంకా ఎగ్జిమాలు, ఇంకా అనేక సమస్యలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఒకవేళ మొండిగా ఉంటే మాత్రం మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యే అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.